148 ఏళ్ల క్రికెట్ చరిత్రలో మన ఇండియా అయితే ఇట్స్ బ్యాస్టన్ గ్రౌండ్లో అయితే గెలిచింది ఎట్టకేలకు. అది కూడా ఘనంగా ఏకంగా 338 రన్ల తేడాతో ఘన విజయాన్ని అయితే సాధించింది. ఇండియా అయితే సేనా కంట్రీస్లో ఇంత పెద్ద మార్జిన్తో ఎప్పుడే కానీ గెలవలేదు. ఫర్ ద ఫస్ట్ టైం 336 రన్ల తేడాతో గెలిచింది. అలానే ఏషియా నుంచి చూసుకున్నా కూడా ఏ ఒక్క కంట్రీ కూడా సేనా కంట్రీస్లో ఇంత హైయెస్ట్ మార్జిన్తో అయితే మ్యాచెస్ అయితే గెలవలేదు. మనము లాస్ట్ మ్యాచ్కు ఈ మ్యాచ్కు కంపారిజన్ చేసుకొని ఎందుకు లాస్ట్ మ్యాచ్లో ఇంత బాగా పర్ఫామ్ చేశారు, అలానే ఫస్ట్ మ్యాచ్కు ఎందుకు అంత వరస్ట్గా పర్ఫామ్ చేశారు అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈవెన్ ఫస్ట్ మ్యాచ్లో కూడా చాలా మంచి గట్టి కాంపిటీషన్ అయితే అందించగలిగారు. కానీ అన్ఫార్చునేట్లీ కొన్ని లక్ ఫ్యాక్టర్స్, అలానే వాళ్ళైతే కొంచెం అగ్రెసివ్గా ఉండడం వల్ల మ్యాచ్ అయితే చేజారిపోయింది. సెకండ్ మ్యాచెస్లో ఏం చేశారు ఆ చేజారకోకుండా అనేది ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ థింగ్ ఫస్ట్ అన్నట్లు మన లోయర్ డౌన్ ఆర్డర్ బ్యాటింగ్ అయితే చాలా వరకు డెవలప్ అయింది. మనం ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో చూసుకున్నట్లయితే 2 ఇన్నింగ్స్లో కలిపి కేవలం 41 రన్లకు 7 వికెట్లు కోల్పోయాం. అలానే సెకండ్ టెస్ట్ మ్యాచ్లో కేవలం ఫస్ట్ ఇన్నింగ్స్లోనే 376 రన్లు అయితే ఆ లోయర్ డౌన్ ద ఆర్డర్ బ్యాటర్స్ అయితే రన్స్ కొట్టగలిగారు. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మన టీమిండియా ఎంత స్ట్రాంగ్గా కంబ్యాక్ చేసింది, ఆ లోయర్ డౌన్ ద ఆర్డర్ బ్యాటింగ్ లైనప్ని ఎంత ఇంక్రీజ్ చేసింది అన్న దానికి ఇదైతే పర్ఫెక్ట్ స్టాట్స్. దీనికి బదులుగా అయితే ఆకాశ్దీప్ ఇంక్లూషన్ ఇదైతే చాలా మంచిదని చెప్పుకోవచ్చు. ఈవెన్ బుమ్రా లేకపోయినా మన ఇండియా ఎంత మంచిగా పర్ఫామ్ చేసిందంటే మనం ఆకాశ్దీప్కి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాల్సిందే. ఈవెన్ ఆకాశ్దీప్ చూసుకున్నా కూడా ఈ మ్యాచ్లో ఏకంగా 2 ఇన్నింగ్స్లో కలిపి 10 వికెట్లు తీసి కేవలం 187 రన్లు ఇచ్చి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిగర్స్ని అయితే నమోదు చేసుకోగలిగాడు అతని కెరియర్లో. అలానే ఏషియన్ బౌలర్స్ తరపు నుంచి కూడా అతడు అంత మంచి రికార్డ్ని అయితే క్రియేట్ చేయగలిగాడు. ఈవెన్ ఏ ఒక్క బౌలర్ కూడా సేనా కంట్రీస్లలో మన ఏషియన్ కంట్రీస్ నుంచి అంత మంచి రికార్డ్స్ అయితే లేవు. ఈవెన్ ద గ్రేట్ కపిల్ దేవ్ ఇటువంటి ఎంతమంది గ్రేట్స్ వచ్చిపోయినా కూడా ఇటువంటి రికార్డ్స్ని అయితే సృష్టించలేకపోయారు. కానీ ఈవెన్ ఆకాశ్దీప్ అయితే ఈజీగా సృష్టించి పెట్టాడు. అలానే మనము ఫస్ట్ మ్యాచ్లో చూసుకున్నట్లయితే మన ఇండియన్ ఫీల్డర్స్ అయితే చాలా వరకు క్యాచెస్ అయితే డ్రాప్ చేశారు. సెకండ్ మ్యాచ్లో అయితే ఆ మిస్టేక్ అయితే చాలా వరకు చేయలేదు. ఏమన్నా క్యాచెస్ పట్టారా సెకండ్ మ్యాచ్లో, అది మెయిన్లీ మొహమ్మద్ సిరాజ్ క్రిస్ వోక్ క్యాచ్ అయితే ఎక్సలెంట్గా పట్టాడు, ఏమన్నా పట్టాడు. అలానే జోస్టన్ క్యాచ్ అన్న డైవింగ్ ఎఫర్ట్తో అద్భుతమైన క్యాచెస్ అయితే తీసుకున్నాడు. అఫ్కోర్స్ సిరాజ్ ఒక డిఫికల్ట్ క్యాచ్ అయితే వదిలేశాడు, కానీ అది మినహాయిస్తే మన ఇండియన్ టీం అయితే చాలా మంచి ఫీల్డింగ్ కూడా కనపడింది. ఈవెన్ రన్స్ చూసుకున్నా కూడా ఎక్కడే కానీ 1s 2s కూడా కన్వర్ట్ చేయకుండా అద్భుతమైన ఫీల్డింగ్ అయితే కనపరిచారు మన ఇండియన్ టీం. అలానే ఇంగ్లాండ్ వాళ్ళు కూడా గట్టి ఫైట్ అయితే అందించారు. వాళ్ళు ఫస్ట్ ఇన్నింగ్స్లో అయితే ఇద్దరు 250+ స్కోర్స్ కొట్టిన తర్వాత కూడా వాళ్ళ టీమ్ స్కోర్ అనేది 500 కన్నా ఎక్కువ దాటించకుండా అద్భుతమైన బ్యాటింగ్ చేశారు, అద్భుతమైన బౌలింగ్ చేశారు. అలానే చూసుకున్న శుభ్మన్ గిల్ కెప్టెన్సీ కూడా చాలా మంచిగా ఉంది, ఆన్ ద టాప్ ఉందని చెప్పుకోవచ్చు. ఎక్కడైతే ఎవరినైతే యూస్ చేయాలనో అటువంటి ప్లేయర్స్ని ప్రాపర్ టైమ్స్లో ప్రాపర్గా యూస్ చేసి చాలా మంచిగా ప్రెజర్ని హ్యాండిల్ చేసి అతడైతే ఎక్కడే కానీ జంకకుండా ఎవరికైతే ఎక్కడ సిచ్యువేషన్స్ ఉన్నాయో అక్కడ మాత్రమే వాళ్ళకి బౌలింగ్స్ ఇచ్చి ఎండ్స్ అయితే మైండ్లీ బాగా మేనేజ్ చేశాడు. ఒక ఎండ్ నుంచి వికెట్లు బాగా ఎక్కడైతే వస్తున్నాయో అక్కడ నుంచి మాత్రమే ఆకాశ్దీప్ మరియు మొహమ్మద్ సిరాజ్ని అయితే వేయించాడు. ప్రసిద్ధ్ కృష్ణని అదర్ ఎండ్ నుంచి వేయించి అటు సైడ్ నుంచి ప్రెజర్ పెట్టించి వీళ్ళిద్దరి చేత ఇక్కడి నుంచి వికెట్లు తీయించాడు సెకండ్ ఇన్నింగ్స్లో మీరు బాగా చూసినట్లయితే. ఇదే కాదు, యాజ్ ఎ కెప్టెన్గా అయితే శుభ్మన్ గిల్ ఇంకా మంచి డెసిషన్ తీసుకుంది. ఏమిటంటే మీరు సెకండ్ ఇన్నింగ్స్ ఆర్ థర్డ్ డే మీరు లాస్ట్లో ఆర్ ఫోర్త్ డే లాస్ట్లో చూసుకున్నట్లయితే మన ఇండియన్స్ ఎక్కడే కానీ వాళ్ళకు ఎక్కువ రన్స్ ఇవ్వాలని ఉంది, కానీ వాళ్ళకి ఎక్కువ ఓవర్స్ కూడా ఇవ్వద్దని ఒక మైండ్ సెట్లో పెట్టుకొని జడేజా మరియు శుభ్మన్ గిల్ అయితే చాలా స్లోగా ఇన్నింగ్స్ని బీల్ చేశారు. అక్కడ అంత స్లోగా బీల్ చేసి వాళ్ళకి తక్కువ ఓవర్స్ ఇవ్వడం వల్ల కూడా వాళ్ళు ఆ బ్యాస్ బాల్ అనే ఒక అగ్రెసివ్ గేమ్ ప్లేని తీసుకురాకుండా అక్కడ వాళ్ళు డిఫెన్సివ్ మైండ్ సెట్లోకి వెళ్ళి బెన్ స్టోక్ లాంటి దిగ్గజ ప్లేయర్ కూడా చాలా డిఫెన్సివ్గా ఆడి దాదాపు 40-50 బాల్ ఆడి కేవలం సింగిల్ డిజిట్ స్కోర్లోనే ఉండిపోయాడు. అలా ఉండిపోవడం వల్ల అతని పైన ప్రెజర్ పెరిగిపోయి అవుట్ కూడా ఈజీగా అయిపోయాడు. ఈవెన్ ఎక్కడే కానీ ఏ బ్యాటర్ కానీ అగ్రెసివ్ అప్రోచ్ అయితే తీసుకోలేకపోయాడు ఇంగ్లాండ్ బ్యాటింగ్ సైడ్ నుంచి. ఈవెన్ లాస్ట్లో వచ్చిన జేమీ స్మిత్ ఒక్కడు కొంచెం అగ్రెసివ్ నాకు ఆడాడు తప్పితే, కానీ ఇక ఎవరే కానీ ఇంగ్లాండ్ తరపు నుంచి ఆ అగ్రెసివ్ నేచర్తో కనిపించలేదు. ఈ ఫ్యాక్టర్స్ అన్ని మన ఇండియాని అయితే గెలవడానికి చాలా కృషి చేశాయి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ హ్యావ్ ఎ నైస్ డే.